ఓం శాంతి. మన జీవితంలో మనము సుఖంగా, శాంతిగా, ఆనందంగా జీవించాలి అనుకుంటే మనం జ్ఞాన మార్గంలో, ధ్యానం యొక్క మార్గంలో నడవాలి. ధ్యానము, జ్ఞానం ఉన్న వ్యక్తి తెలిసి ప్రయాణం చేసే వ్యక్తి లాంటి వారు. అజ్ఞానము అంటే తెలియకుండా ప్రయాణం చేయటం. తెలియని వ్యక్తిని మనం ప్రయాణం చేయమంటే వారు ఎలా భయపడిపోతారు? అడుగడుగున ఆందోళన, భయము, గమ్యం చేరుకునేంత వరకు నిశ్చింతంగా ఉండలేరు. అది ఒక జ్ఞాని, ధ్యాని వ్యక్తి నిశ్చింతంగా ఉండగలుగుతారు. ఎందుకంటే వారికి తెలుసు ఏ సమయం వరకు మనం మన గమ్యానికి చేరుకుంటాము, ఎన్ని స్టాపులు వస్తాయి, ఎంతసేపు ఎక్కడ బస్సు ఆగుతుందన్న అవగాహన ఉంటుంది. అదేవిధంగా ఈ జీవితం అనేది కూడా ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో మనకు పరమాత్ముడు వినిపించిన జ్ఞానము, ధ్యానం ఉన్నట్లయితే నష్టాలు ఎన్ని వచ్చినా, కష్టాలు ఎన్ని వచ్చినా, సుఖమైన, దుఃఖమైన మనం పరేషాని అవ్వము. ప్రశాంతంగా పరిష్కారం వెతుక్కుంటాము. అదే తెలియని వ్యక్తికి చిన్న విషయం కూడా పెద్దదిగా అనిపిస్తుంది. ఎదుర్కోలేనేమో, భరించలేనేమో, సహించలేనేమో అనిపిస్తుంది. అందుకే మన జీవితం అనే యాత్ర గమ్యానికి చేరేంత వరకు మనం జ్ఞానిగా, ధ్యానిగా పరమాత్మని స్మృతిలో ఉందాం.